హలో ఎవరివన్. మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్లో పవర్ యాప్స్, పవర్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, పవర్ ప్లాట్ఫామ్ ఎలా స్టార్ట్ చేయాలి, డెవలప్మెంట్ అండ్ ఆల్సో పవర్ యాప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పవర్ యాప్స్ అండ్ ఆల్సో వేరియబుల్స్ అంటే ఏంటి, ఇలా చాలా వెరీ బేసిక్స్ నేర్చుకుంటున్నాం. యాజ్ అ నెక్స్ట్ స్టెప్ రైట్, ఇప్పుడు మీరు ఒక యాప్ చూస్తున్నారు కదా. ఈ యాప్ ఏంటంటే ఇట్ ఈస్ అ సింగిల్ పేజ్ అప్లికేషన్ అనమాట. ఒక సింగిల్ పేజ్ అప్లికేషన్. ఇంట్లో ఏంటంటే మనం రికార్డ్స్, ఎంప్లాయీస్ క్రియేట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. ఓకే. దిస్ హోల్ అప్లికేషన్ వచ్చేసి హ్యాస్ బిల్ట్ వితౌట్ రైటింగ్ ఎ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ అనమాట. ఐ మీన్ ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ ఫార్ములాస్ మనం రాయాల్సి వస్తుంది. బట్ వచ్చేసి మీకు ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఈ యాప్ని ఈజీగా బిల్డ్ చేయొచ్చు అనమాట. సో దట్స్ ద పవర్ ఆఫ్ పవర్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ లో కోడ్. ఓకే, సో లెట్స్ సీ హౌ టు బిల్డ్ దిస్ అప్లికేషన్. నౌ బిఫోర్ వి గో అండ్ సీ ఎలా బిల్డ్ చేయాలో అనేది చూసే ముందు ఈ అప్లికేషన్ ఎలా ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఓకే, సో మనకి ఇక్కడ మీరు ఈ లెఫ్ట్ సైడ్ చూస్తుంది ఏంటంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అనమాట. సిస్టంలో 2 ఎంప్లాయీస్ ఉన్నారు, కోహ్లీ, రోహిత్ అని. ఆ ఎంప్లాయీస్ గురించి చూడాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. క్లిక్ చేసినప్పుడు రైట్ సైడ్ వస్తుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడికి వచ్చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఎడిట్ చేయొచ్చు అనమాట. ఓకే, మేబీ ఈ కోహ్లీ వచ్చేసి ఈ ఆల్సో నోస్ చెస్ అనుకోండి. నేను చెస్ని యాడ్ చేస్తాను అప్డేట్ అనగానే ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో సిమిలర్గా రోహిత్ వచ్చేసి సో లెట్స్ రోహిత్ డిసైడ్స్ టు మూవ్ ఫ్రమ్ ముంబై టు చెన్నై. ఓకే, జస్ట్ చేంజ్ చేసి అప్డేట్ చేసేయటమే. సో సిమిలర్గా వచ్చేసి నౌ ఇఫ్ ఐ వాంట్ టు ఆన్ బోర్డ్, ఇఫ్ ఐ వాంట్ టు యాడ్ అ న్యూ ఎంప్లాయీ, కొత్త ఎంప్లాయీని యాడ్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి యాడ్ అ న్యూ ఎంప్లాయీ. సో న్యూ ఎంప్లాయీ అయితే బై డిఫాల్ట్ మనకు ఐడి సజెస్ట్ చేస్తుంది. ఈ ఐడి నచ్చకపోతే మీరు యూ కెన్ గివ్ యువర్ ఓన్ ఐడి. నేమ్ ఇచ్చేయచ్చు అనమాట. సో నేమ్ వచ్చేసి సమ్ నేమ్ ఇచ్చేద్దాం. దిస్ టైం వచ్చేసి రొనాల్డో అవుతాము. రొనాల్డో ఈస్ ఫ్రమ్, ఐ థింక్ మెస్సీ ఈస్ ఫ్రమ్ అర్జెంటీనా. ఓకే, సో హీస్ అర్జెంటీనా, హీ హ్యాస్ అ స్కిల్స్ ఆఫ్ ఫుట్బాల్. ఓకే, లెట్స్ గో ఆన్ క్లిక్ ఆన్ క్రియేట్. ఓకే, ఇక్కడ చూసారు కదా మనకి టోటల్ 3 రికార్డ్స్ ఉన్నాయి. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీ రికార్డ్, మనకి ఇక్కడికి వెళ్ళేసి ఒక ట్రాష్ బటన్ ఉంది కదా, ఈ ట్రాష్ బటన్ క్లిక్ టు డిలీట్ మెస్సీ అంటది. సో డిలీట్ చేయగా డిలీట్ అయిపోతుంది. ఓకే, దట్స్ ద ప్రాసెస్ అనమాట. ఓకే, సో లెట్స్ సీ హౌ వి గో అండ్ బిల్డ్ దిస్ అప్లికేషన్. ఓకే, ఆల్ రైట్. నౌ అగైన్, సో ఐ మైట్ బి రిపీటింగ్ దిస్ ఇన్ ఎవ్రీ వీడియో. మనకి పవర్ ప్లాట్ఫామ్లో యాప్ కనుక బిల్డ్ చేయాలంటే యూ హ్యావ్ టు గో టు make.powerapps.com అనమాట. ఇక్కడికి వచ్చేసి make.powerapps.comకి రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత యాప్ బిల్డ్ చేయాలంటే నేను ఒక బెస్ట్ ప్రాక్టీస్ చెప్పాను కదా, సొల్యూషన్స్కి వెళ్ళేసి కొత్త సొల్యూషన్ క్రియేట్ చేయాలి. అది ఎలానో కావాలంటే లాస్ట్ వీడియోస్ చూడండి. నేను ఆల్రెడీ టైం సేవ్ చేయడానికి ఒక సొల్యూషన్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఓకే, సొల్యూషన్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ కంటైనర్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ యూ బిల్డ్ అనమాట. అగైన్ సొల్యూషన్స్ ఇన్ డెప్త్ ఐల్ క్రియేట్ అ సపరేట్ వీడియో. ఓకే, సో సొల్యూషన్ వచ్చేసింది, సొల్యూషన్ ఓపెన్ అయింది. ఇక్కడికి వచ్చి మనం న్యూ యాప్ని బిల్డ్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చేసి న్యూ క్యాన్వాస్ యాప్. ఓకే, క్యాన్వాస్ యాప్ మనం ఏమిద్దాము, ఎంప్లాయీ మేనేజ్మెంట్ యాప్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఓపెన్ అయ్యేదాన్ని క్యాన్వాస్ యాప్ స్టూడియో అంటాము. ఓకే, మనము ఈ యాప్ బిల్డ్ చేయాలంటే మీకు కొన్ని కాన్సెప్ట్స్ తెలియాలి. ఓకే, ఆ కాన్సెప్ట్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోస్లో కవర్ చేసాం. సో బేసికలీ వచ్చేసి మీకు కలెక్షన్ అంటే ఏంటో తెలియాలన్నమాట. సో కలెక్షన్ ఏంటంటే ప్లెయిన్ ఇంగ్లీష్లో ఇట్స్ అ గ్రూప్ అనమాట, ఆర్ గ్రూప్ ఆఫ్ రికార్డ్స్. యా, ఇక్కడ చూస్తే మీరు 2 ఎంప్లాయీస్ ఉన్నారు కదా, కోహ్లీ అండ్ సిటీ, ఢిల్లీ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్. అండ్ ఆల్సో ద సెకండ్ రికార్డ్ ఈస్ రోహిత్. ఓకే, సో ఇట్స్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్. మనం కలెక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ టుగెదర్ వీఆర్ స్టోరింగ్ ఇట్ సంథింగ్ కాల్డ్ కలెక్షన్. అగైన్ కలెక్షన్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేయాలనేది లాస్ట్ వీడియోలో కవర్ చేసాం, అది ఒకసారి చూడండి. అది చూడకపోయినా సరే ఈ వీడియోలో నేను ఐ ట్రై టు కవర్ ద బేసిక్స్ ఆల్సో. బట్ ఇఫ్ యూ వాంట్ ఇన్ డెప్త్ ఐ రికమెండ్ యూ టు వాచ్ ద ప్రీవియస్ వీడియో. ఓకే, సో నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఒక లేటెస్ట్ కాన్సెప్ట్ చెప్తారనమాట. బై డిఫాల్ట్ వచ్చేసి ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్లో దీన్ని స్టూడియో అంటాము, క్యాన్వాస్ యాప్ స్టూడియో. ఈ క్యాన్వాస్ యాప్ స్టూడియోలో ఏంటంటే మీరు కొన్ని అప్కమింగ్ ఫీచర్స్, అంటే మీరు కనుక ఏమైనా లేటెస్ట్ ఫీచర్స్ వాడాలని అనుకుంటే కనుక మీరు ఇలా వెళ్ళేసి ఇక్కడికి వెళ్ళేసి సెట్టింగ్స్ ఉంటుంది. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి కొన్ని అప్కమింగ్ ఫీచర్స్ వాడుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద ఫీచర్ మనం ఇక్కడ యూస్ చేయబోతుంది ఏంటంటే సంథింగ్ కాల్డ్ మోడర్న్ కంట్రోల్స్. ఓకే, మోడర్న్ కంట్రోల్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అ కంట్రోల్. యా, సో ఈ యాప్ చూసాం కదా, ఈ యాప్ వచ్చి దీని నేమ్ వచ్చేసి ఎంప్లాయీ మేనేజ్మెంట్ యాప్ ఇచ్చేసాం. సో బై డిఫాల్ట్ ఈ యాప్కి ఒక స్క్రీన్ ఉందన్నమాట. ఓకే, స్క్రీన్ అంటే ఏంటి, ఇప్పుడు నేను దీనికి వచ్చి ప్లే చేయొచ్చు కదా. కరెంట్లీ ఇది ఒక స్క్రీన్. స్క్రీన్ ఈజ్ ఎ కంట్రోల్. ఓకే, సో వాట్ ఈస్ అ స్క్రీన్, స్క్రీన్ ఇస్ నథింగ్ బట్ ఒక పేజ్ అనుకోవచ్చు, లేకపోతే ఇట్స్ అ స్క్రీన్, ఇట్స్ అ స్ట్రైట్ ఫార్వర్డ్ అనమాట. దీనికి నేను మెయిన్ స్క్రీన్ అని నేమ్ ఇస్తాం. ఆల్వేస్ యాజ్ ఇట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్ టు నేమ్ యువర్ కంట్రోల్స్ అనమాట, ప్రాపర్ నేమ్స్.
ఓకే. ఇక్కడికొచ్చేసిన తర్వాత నేను ఈ స్క్రీన్‌లో మనకు కావాల్సిన కంట్రోల్స్‌ని యాడ్ చేసుకోవచ్చు కదా! దెన్ వాట్ ఆర్ ద కంట్రోల్స్? కంట్రోల్స్ ఏంటంటే మనకి యూఐకి తగ్గట్టు కావాల్సినట్లు చేసే కంట్రోల్స్ లైక్ లేబుల్, టెక్స్ట్ బాక్స్, ఈ ఐకాన్స్ ఉన్నాయి కదా! అండ్ ఆల్సో బటన్స్ వీటన్నిటిని కంట్రోల్స్ అంటారు. యాహ్! సో, బై డిఫాల్ట్ వచ్చేసి మనకి క్లాసిక్ కంట్రోల్స్ ఇస్తదనమాట స్టూడియో. దేర్ ఈస్ సంథింగ్ న్యూ కాల్డ్ మోడర్న్ కంట్రోల్స్. ఓకే. మోడర్న్ కంట్రోల్స్‌ని మనం ఎలా వాడాలో చూద్దాము. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్. ఎనీవే మనం కవర్ చేస్తున్నాం కాబట్టి వై నాట్ లెర్న్ ద న్యూ థింగ్స్. ఓకే. ఆహ్, ఎలా మనం మోడర్న్ కంట్రోల్స్ తెచ్చుకోవచ్చండి. ఇక్కడికి వస్తాం కదా! ఈ స్టూడియోకొచ్చేసి 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడికి సెట్టింగ్స్ ఉంటాయి. యాహ్! ఈ సెట్టింగ్స్ వచ్చేసి దీంట్లో కొన్ని థింగ్స్ చేయొచ్చనమాట. నేను ఐ విల్ ట్రై టు కవర్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. బట్ ఇప్పుడు మనకు కావాల్సిందేంటంటే మోడర్న్ కంట్రోల్స్ కదా! ఆ మోడర్న్ కంట్రోల్స్ అంటే ఏంటో చూద్దాం. నేను ఇక్కడ జనరల్ ట్యాబ్‌లో ఉన్నాను కరెంట్. నేను ఇక్కడ స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ చూసారా మోడర్న్ కంట్రోల్స్ అండ్ థీమ్స్ అని ఉంది. బై డిఫాల్ట్ ఆఫ్‌లో ఉంది. నేను దీన్ని ఆన్ చేస్తాను. ఓకే. ఒకసారి చూడండి. ఆఫ్ చేశాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గమనించండి. ఆన్ చేయగానే ఒక ఐకాన్ వచ్చింది చూసారా? దాన్ని థీమ్స్ అంటారు. యాహ్! దాని పర్పస్ ఏంటో చూద్దాం. బట్ ఫర్ నౌ గో అహెడ్ అండ్ టర్న్ ఆన్ దట్ మోడర్న్ కంట్రోల్స్. ఒకసారి సేవ్ చేయండి. ఓకే. ఆల్రైట్. యాహ్! సో, దీనివల్ల ఏంటంటే ఇప్పుడు కొన్ని చేంజెస్ చూసారు. మనకి సో, బై డిఫాల్ట్ వచ్చేసి ఒక్కోసారి ఈ కలర్ కాంబినేషన్ చూసారా? ఇది కొంచెం గ్రేయిష్, వైటిష్ ఉంది. ఇలాంటి థీమ్‌ని మనం ముందే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బ్లూ థీమ్ అంటే ఇష్టం. ఐ మీన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ మీరేదైనా కంపెనీకి వర్క్ చేసేటప్పుడు ఆ కంపెనీ మీకు గైడ్‌లైన్స్ ఇస్తారనమాట. ఓకే. ఆ కంపెనీ గైడ్‌లైన్స్ ప్రకారం మేబీ దే ఆర్ మోర్ ఇంటూ గ్రేయిష్ కలర్స్ ఆర్ దే ఆర్ మోర్ ఇంటూ బ్లూయిష్ కలర్స్. సో, బేస్డ్ ఆన్ థాట్ మీకు కావాల్సిన థీమ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు ముందే. ఓకే. అది మనకి ఈ ఫ్లెక్సిబిలిటీ ఎందుకొచ్చిందంటే, నేను ఆ మోడర్న్ కంట్రోల్ ఫీచర్‌ని ఎనేబుల్ చేశాను కాబట్టి, ఆ ఫ్లెక్సిబిలిటీ నాకొచ్చింది. ఓకే. అందుకే నేను మోడర్న్ కంట్రోల్స్ ఎనేబుల్ చేశాను. ఓకే. సో, నౌ మేబీ లెట్స్ గో విత్ ద బ్లూయిష్ థీమ్ అండ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ మనం దీన్ని మార్చుకోవచ్చు. ఆహ్, ఓకే. నేను చూసారా ఈ బ్లూ అని సెలెక్ట్ చేశాను. అండ్ ఆల్సో దీంతో పాటు మీకేమన్నా అంటే కస్టమైజ్డ్ కాంబినేషన్స్ కావాలన్నా సరే, మీరు ఒక థీమ్ క్రియేట్ చేసుకోవచ్చు. నాట్ ఎ ప్రాబ్లమ్ అనమాట. ఓకే. సో, నౌ లెట్స్ సీ. యాహ్! సో, నౌ థీమ్ అయితే సెలెక్ట్ చేసాము. నౌ స్క్రీన్‌లో మనం వెళ్ళేసి కంట్రోల్స్‌ని యాడ్ చేద్దాం అనమాట. సో, ఫస్ట్ థింగ్ ఏంటి మీరు ఆహ్, పాత అంటే ఆల్రెడీ బిల్ట్ అయిన యాప్‌లో చూస్తే టాప్ స్క్రిప్ట్ ఈ స్ట్రిప్ ఉంది కదా! దీన్ని హెడర్ అంటారు. ఒక హెడర్‌ని యాడ్ చేద్దాం ఇలాను. సో, ఇక్కడికొచ్చేసాను. ఇక్కడికొచ్చేసి కంట్రోల్స్ మనమైతే కంట్రోల్స్ అనేవి స్క్రీన్‌లోనే యాడ్ చేస్తాం. స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటాం. కంట్రోల్ యాడ్ చేయాలంటే ప్లస్ కొడతాము. ఓకే. ఇక్కడ చూసారా కొన్ని కొన్ని కంట్రోల్స్ ప్రివ్యూ అని ఉన్నాయన్నమాట. ఓకే. దీస్ ఆర్ నథింగ్ బట్ మోడర్న్ కంట్రోల్స్. ఓకే. ఇవన్నీ మోడర్న్ కంట్రోల్స్. మీరు స్లోగా అర్థం చేసుకుంటారు. దేర్ ఈస్ ఎ స్లైట్ డిఫరెన్స్ అనమాట. ఐ మీన్ ఈ వీడియోకి అది రెలెవెంట్ కాదు. వాట్ ఈస్ ఎ మోడర్న్ కంట్రోల్, వాట్ ఈస్ ఎ క్లాసిక్ కంట్రోల్. బట్ ఆల్వేస్ ఇట్స్ రికమెండెడ్ టు బికాజ్ మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఆల్వేస్ గో విత్ ద న్యూ ఫీచర్స్. ఆహ్, ఓకే. ఇక్కడికొచ్చేసిన తర్వాత నాకు ఒక హెడర్ అనేది కావాలి. నేను చూడండి హెడర్ అని సెలెక్ట్ చేయగానే దేర్ ఈస్ ఆల్రెడీ ఒక కంట్రోల్ ఉంది హెడర్ అని. చూసారా? ఈ హెడర్ అనేది నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి పెట్టేసానిక్కడ. అండ్ అగైన్ బెస్ట్ ప్రాక్టీస్. బెస్ట్ ప్రాక్టీస్ అండి. దీని నేమ్ ఇచ్చేద్దాం. దీనికేంటి హెడర్, టైటిల్. టైటిల్‌కి కాంపోనెంట్ అనమాట. ఈ హెడర్ నేను టైటిల్ కోసం వాడాను కాబట్టి ఐ జస్ట్ గివెన్ సమ్ రిలవెంట్ నేమ్ హెడర్ టైటిల్ అని చేశాను. అండ్ ఇక్కడ చూస్తే కొన్ని ఆల్రెడీ ప్రీ పాపులేట్ అయిపోయినాయి. అంటే ఒకటి లోగో, నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ ఉంది. ఇంకోటి ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది. ఓకే. ఈ ప్రొఫైల్ పిక్చర్ ఏంటంటే నేను కనుక నాకు ఆల్రెడీ ఒక ప్రొఫైల్ పిక్చర్ ఉండుంటే కనుక అది ఇక్కడ కనిపించేది. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నేను ఇంకా ప్రొఫైల్ పిక్చర్ సెట్ చేయలేదు కాబట్టి మీకు ఇక్కడ ఒక ప్లేస్ హోల్డర్ కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ 2 కాంపోనెంట్స్. వన్ ఈస్ ఐకాన్ ఉంది. నెక్స్ట్ మెయిన్ స్క్రీన్ ఉంది. మెయిన్ స్క్రీన్ అనేది ఏంటంటే బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఏ స్క్రీన్ నేమ్ ఇచ్చారో ఆ నేమ్‌తో ఇది కనిపిస్తదనమాట. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ ఉంది కదా! దీన్ని ఎలా మారుస్తారో చూద్దాం. ఇక్కడికొచ్చేసి నేను టైటిల్ అని కొడతాను. ఇక్కడ ఏం చెప్తుంది యాక్టివ్ యాప్ అంటే కరెంట్ అప్లికేషన్‌లో ఉన్న కరెంట్ స్క్రీన్ యాక్టివ్ స్క్రీన్ అంటే వాట్ ఈస్ ద స్క్రీన్? మెయిన్ స్క్రీన్. ఆ మెయిన్ స్క్రీన్ నేమ్ ఏంటో చూపిస్తుందనమాట ఇక్కడ. ఓకే. అందుకని ఇక్కడ మన స్క్రీన్ నేమ్ వచ్చేసి మెయిన్ స్క్రీన్ కాబట్టి మెయిన్ స్క్రీన్ చూపిస్తుంది. మీకు గనక అగైన్ పవర్ యాప్స్‌లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మీరు ఏదైనా ఫార్ములా రాయొచ్చు. దీన్ని మనం ఫార్ములా అంటారనమాట. ఈ ఫార్ములా అంటే ఏంటంటే యాప్ అనే ఆబ్జెక్ట్ ఉంది. యాప్‌లో యాక్టివ్ స్క్రీన్ అనేది ఇంకో ఆబ్జెక్ట్. దాని నేమ్ ప్రాపర్టీని ఇక్కడ చూపిస్తాం. ఓకే. ఇలా కాకుండా మీకు ఓన్ నేమ్ ఇచ్చుకోవాలనుకోండి. ఆహ్, మీరేం చేయొచ్చు ఈ ఫార్ములాని హ్యాపీగా డిలీట్ చేయొచ్చు. డబుల్ కోట్స్‌లో స్టాటిక్ టెక్స్ట్ పెట్టుకోవచ్చనమాట. మనమేమనుకున్నాం ఇది ఎంప్లాయీ మేనేజ్మెంట్ కదా! ఎంప్లాయీ మేనేజ్మెంట్ అప్లికేషన్. మనకు కావాల్సింది నేమ్ పెట్టుకోవచ్చు. ఓకే. సో, నెక్స్ట్ మీకు గనక ఐకాన్ ఉందనుకోండి. ఇక్కడికొచ్చేసి ఆహ్, ఆ లోగోని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు గనక లోగో గనుకుంటే. లేదంటే స్టాక్ ఇమేజెస్ అని ఒక ఆప్షన్ ఉంటది. స్టాక్ ఇమేజెస్ ఏంటంటే ఆహ్, ఆల్రెడీ సిస్టమ్‌లో కొన్ని ఇమేజెస్ ఉంటాయి. అది మీరు వాడుకోవచ్చు. మేబీ నేను ఈ ఇమేజ్ కొంచెం బావుంది. ఇది వాడదాము. ఇది చూసారా? మనకు ఆల్రెడీ ఒక ఇమేజ్ వచ్చేసింది. ఇంకోటి ఈ టెక్స్ట్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అప్లికేషన్ టెక్స్ట్ కొంచెం చిన్నగా ఉంది. దీన్ని ఎలా పెద్దది చేయాలో చూద్దాం. నేను ఇలా అడ్వాన్స్‌లోకెళ్తాను. అడ్వాన్స్‌లోకెళ్ళినప్పుడు
ఇక్కడ చూసారా టైటిల్ ఫాంట్ సైజ్ 20 ఉంది. మేబీ లెట్స్ మేక్ ఇట్ యాస్ 30 సో దట్ ఇది కొంచెం పెద్దగా కనిపిస్తది. ఓకే. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చండి. మీరన్నీ జస్ట్ గో అహెడ్ అండ్ ప్రాక్టీస్. ఎందుకంటే ప్రతి ప్రాపర్టీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయడం కన్నా ఆ ప్రాపర్టీస్‌ని మీరు కొంచెం మార్చుకొని ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది యాప్‌లో అనేది చూస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అగైన్ ద సింపుల్ థింగ్ ఈస్ ఓకే. సింపుల్ అండ్ హార్డెస్ట్ థింగ్. మీరు ఒక్కోసారి ఇప్పుడు మనం ఇందాక ఎక్కడున్నాం? ఆహ్, టైటిల్ హెడర్ మార్చడానికి వెళ్ళాం గదా! నేను సడెన్‌గా సైజ్ పెంచేసాను. సైజ్ పెంచిన తర్వాత మళ్ళీ నేనేం చేశాను? ఇలా యాక్సిడెంటల్‌గా నేను స్క్రీన్ క్లిక్ చేశాను. ఓకే. ఈ స్క్రీన్ క్లిక్ చేయగానే చూడండి సడెన్‌గా కంటెక్స్ట్ అంతా ఈ స్క్రీన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఓకే. ప్రీవియస్‌లీ టైటిల్ హెడర్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ చూపించింది. ఇప్పుడు స్క్రీన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఇవి మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే నేర్చుకునేటప్పుడు మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. ఓకే. అదేంటి సడెన్‌గా వేరే సెట్ ఆఫ్ ప్రాపర్టీస్ వచ్చినాయని. సింప్లెస్ట్ థింగ్ ఏందంటే అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇఫ్ యూ ఫీల్ యూ ఆర్ లాస్ట్ ఈ లెఫ్ట్ సైడ్‌కొచ్చేసి మీకు కావాల్సిన కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు ఆ ప్రాపర్టీస్‌లోకి వెళ్ళండి. ఓకే. ఆల్రైట్. సో, నౌ జస్ట్ ఒక హెడర్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ థింగ్ ఇంపార్టెంట్ థింగ్ ఆహ్, మనము ఇక్కడేంటి ఎంప్లాయీస్‌ని కదా చూపించాల్సింది. ఈ ఎంప్లాయీస్‌ని చూపించాలంటే మనకి ఫస్ట్ ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. అంతే కదా! మీరు ఏదైనా ప్రొఫెషనల్ లాంగ్వేజ్ గనుక మీకు మీరు ఏదైనా కోడింగ్ నాలెడ్జ్ ఉండుంటే ప్రీవియస్‌గా ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయీ అనేది టేబుల్ క్రియేట్ చేయాలి కదా! ఆ ఎంప్లాయీ టేబుల్‌లో మనము కావాల్సిన కాలమ్స్ పెట్టేసుకుంటాం. సిమిలర్‌గా ఇక్కడ దీన్ని పవర్ యాప్స్‌లో ఆహ్, దాన్ని కలెక్షన్ అంటారు. మనము ఇనీషియల్‌గా వెరీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ అవర్ లెర్నింగ్‌లో ఉన్నాం కాబట్టి ఆహ్, నేను ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే. ఎ దేర్ కెన్ బి డిఫరెంట్ వేస్ అన్నమాట. బట్ వాట్ ఐ యామ్ షోయింగ్ నౌ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వే. ఓకే. సో, నేను ఇదెందుకు చేస్తున్నాను, దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏంటో కూడా నేను ఎండ్ ఆఫ్ ద వీడియో మీకు అర్థమవుతది. ఆహ్, యాహ్! సో, నౌ లెట్స్ గో టు యాప్. నేను చూడండి యాప్ సెలెక్ట్ చేశాను. యాప్‌లో ఆన్ స్టార్ట్ అని ఉంటది. ఓకే. ఇక్కడ ఒక ప్రాపర్టీ. ఇది ఒక ఫంక్షన్ ఉంటది. యాప్ ఆన్ స్టార్ట్ ఫంక్షన్. ఈ యాప్ ఆన్ స్టార్ట్ ఫంక్షన్‌లో ఇక్కడ నేనెళ్ళేసి ఏం చేస్తున్నానంటే ఆహ్, క్లియర్ కలెక్ట్ అని ఒక ఫంక్షన్ యూజ్ చేస్తాను. వాట్ ఈస్ క్లియర్ కలెక్ట్? క్లియర్ కలెక్ట్ ఏంటంటే ఇది నేను లాస్ట్ వీడియోలో కవర్ చేశాను. ఈ ఫంక్షన్‌తో మనం ఒక కలెక్షన్‌ని క్రియేట్ చేయొచ్చు. ఓకే. మీరు లాస్ట్ వీడియో చూడకపోయినా సరే ఇది ఫాలో అయితే అర్థమైపోద్ది. క్లియర్ కలెక్ట్ ఆహ్, ఓకే. సో, ఇక్కడ ఓపెన్ చేయండి. దీనికి నైస్ అంటే ఇంటెలిజెన్స్ వస్తది. బాగా దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చనమాట. సో, మనం ఏం చేస్తున్నాము ఎంప్లాయీస్ అనేది ఒక కలెక్షన్ చేస్తున్నాం కదా! ఓకే. నా కలెక్షన్ పేరు ఎంప్లాయీస్. మనం ఎంప్లాయీస్ అనే కలెక్షన్ అంటే మీరు టేబుల్ అనుకోవచ్చు. ఒక టేబుల్‌ని డిఫైన్ చేస్తున్నాం. ఓకే. ఎంప్లాయీస్ అనే టేబుల్‌ని డిఫైన్ చేస్తున్నాము. ఆహ్, ఇంకోటి ఆ ఎంప్లాయీస్ రికార్డ్స్‌ని యాడ్ చేయాలంటే మీరు ఈ కర్లీ బ్రేసెస్ వాడాలన్నమాట. ఇది సింటాక్స్. ఓకే. ఇది చూడండి. ఇలా నేను ఫార్మాట్ టెక్స్ట్ అంటే మొత్తం ఆహ్, ఇండెంటేషన్ వస్తది. రిమూవ్ ఫార్మాటింగ్ అంటే మొత్తం స్ట్రెయిట్ లైన్‌లో కనిపిస్తది. ఇట్స్ యువర్ చాయిస్ అనమాట. మీరు ఒక లైన్ కావాలా ఫార్మాట్ టెక్స్ట్ అని. ఓకే. సో, నౌ ఈ దీని అర్థం ఏంటంటే మనము ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్‌ని క్రియేట్ చేసామనమాట. కానీ ఒక బ్లాంక్ రికార్డ్ ఉంది. దాంట్లో ఏమీ లేదనమాట. ఓకే. సో, దీంట్లోకి వెళ్ళేసి కొన్ని ప్రాపర్టీస్ ఇద్దాం. ఏం ప్రాపర్టీస్ ఇద్దాం? ఐడీ అనేది ఇద్దాం. ఓకే. ఐడీ అంటే ఏంటి? ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ వచ్చేసి నేను ఫస్ట్ ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ 1 అంటాను. ఓకే. నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ ఇవ్వాలంటే కామా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి నేమ్. ఫస్ట్ ఎంప్లాయీ పేరు మనం విరాట్ అని ఇద్దాం. నెక్స్ట్ సిటీ. సిటీ ఢిల్లీ. ఓకే. ఇంతవరకు చాలండి. ఎందుకంటే ఆహ్, మీరు వేరే కాలమ్స్ యాడ్ చేయాలనుకున్న ఇట్స్ ఎ రిపిటేటివ్ ప్రాసెస్. యూ హావ్ టు రిపీట్ వాట్ ఐ యామ్ షోయింగ్ హియర్. ఓకే. సో, ఇప్పుడు దీని అర్థం ఏందంటే మనము క్లియర్ కలెక్ట్ అనే ఫంక్షన్‌తో ఒక ఎంప్లాయీస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాము. అందులో ఒక రికార్డ్‌ని పెట్టేసామనమాట. నాకు ఇంకో రికార్డ్‌ని కూడా పెట్టాలనుకోండి. జస్ట్ దీన్ని కాపీ చేయండి. సింపుల్ థింగ్. ఇక్కడికొచ్చిన తర్వాత కామా చేసి పేస్ట్ చేయండి. ఓకే. ఇక్కడేంటంటే ఇప్పుడు 2 రికార్డ్స్‌ని యాడ్ చేశామనమాట. యాహ్! సో, ఎనీథింగ్ బిట్వీన్ ద కర్లీ బ్రేసెస్ డినోట్స్ ఎ రికార్డ్. అండ్ అగైన్ దీని పేరు ఎంప్లాయీ 2 దీనికి రోహిత్ అనిద్దాం. అండ్ రోహిత్ ఈస్ ఫ్రమ్ ముంబై. ఓకే. సో, సో ఫార్ మనం ఏం చేసాం? ఒక కొత్త యాప్ క్రియేట్ చేసాం. ఒక హెడర్ పెట్టేసాం. హెడర్ కంట్రోల్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనం ఎంప్లాయీస్‌తో డీల్ చేయాలి కాబట్టి, ఎంప్లాయీ కలెక్షన్ క్రియేట్ చేయాలి కాబట్టి, నేను ఏం చెప్పానంటే వి హావ్ టు యూజ్ క్లియర్ కలెక్ట్. అండ్ ఈ ఫంక్షన్ నేను ఆన్ స్టార్ట్‌లో పెడుతున్నాను. ఇది ఎందుకో చెప్తాననమాట. ఓకే. బట్ అదర్‌వైజ్ ఆన్ స్టార్ట్‌లోకొచ్చేసి ఇక్కడ డిఫైన్ చేశామనమాట కలెక్షన్‌ని. క్లియర్ కలెక్ట్ 2 రికార్డ్స్‌ని యాడ్ చేసాం. ఆహ్, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం యాప్ ఆన్ స్టార్ట్ వచ్చేసి మీరెప్పుడైనా సరే అప్లికేషన్‌ని ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ టైము యాప్ ఆన్ స్టార్ట్ అనేది ట్రిగ్గర్ అవుతది. మనం ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్ మధ్యలో ఉన్నాం కదా! ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ అయింది. మనం వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ఫార్ములా గనక
ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మీరు ఇక్కడికొచ్చేసి రన్ ఆన్ స్టార్ట్ అని కొట్టండి. ఓకే. రన్ ఆన్ స్టార్ట్ కొడితే ఏమవుతది, ఈ ఫార్ములా ఇన్‌స్టంట్‌గా రన్ అవుతది. అండ్ ఈ రన్ అయిందా లేదా చూడాలంటే ఈ ఎంప్లాయీస్ మీదకొచ్చి డబుల్ క్లిక్ చేయండి. చూడండి డబుల్ క్లిక్ చేయగానే ఇక్కడ కింద ఒక డ్రాప్ డౌన్ అంటే చిన్న షెవ్రాన్ వచ్చింది. సో, దీంట్లో చూసారా ఆల్రెడీ 2 రికార్డ్స్ కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. అంటే ఏంటి? వి హావ్ సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ ఎంప్లాయీస్ కలెక్షన్. ఓకే. సో, ఎంప్లాయీస్ కలెక్షన్ అయితే క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ చూస్తే కొన్ని విజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! మనం ఆల్రెడీ బిల్డ్ చేసిన యాప్‌లో. ఇక్కడ చూసారా? ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉంది. ఇందులో రికార్డ్స్ వచ్చేసి ప్రాపర్‌గా అలైన్ అయి కనిపిస్తున్నాయన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇదంటే ఏంటో చూద్దాం. అదెలా బిల్డ్ చేయాలో చూద్దాం. సో, వి ఆర్ బ్యాక్ టు అవర్ స్క్రీన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి గ్యాలరీస్ అనమాట. ఓకే. గ్యాలరీ అంటే ఏంటంటే, గ్యాలరీ ఈజ్ అ టైప్ ఆఫ్ కంట్రోల్. మనం ఇప్పుడు హెడర్ కంట్రోల్ ఎలానో, గ్యాలరీ అనేది ఒక టైప్ ఆఫ్ కంట్రోల్. గ్యాలరీ పర్పస్ ఏంటంటే, గ్రూప్ ఆఫ్ రికార్డ్స్‌ని షో చేయడానికి మనము పవర్ యాప్స్‌లో ఎస్పెషల్లీ క్యాన్వాస్ యాప్‌లో గ్యాలరీ అనే కంట్రోల్ వాడతామనమాట. ఓకే. సో, గ్యాలరీ అనే కంట్రోల్‌ని యాడ్ చేయాలి కాబట్టి, అది ఎక్కడ యాడ్ చేస్తాం? స్క్రీన్‌కి యాడ్ చేస్తాం. సో, సెలెక్ట్ చేయండి స్క్రీన్‌ని, ప్లస్ కొట్టండి. ఇక్కడికెళ్ళేసి గ్యాలరీ అని సెర్చ్ చేయండి. ఓకే. అండ్ మీరు గనక సీజన్డ్ డెవలపర్ అయితే మీరిక్కడికొచ్చేసి మీకు కావాల్సిన కంట్రోల్‌ని ఆహ్, పిక్ చేసుకోవచ్చనమాట అండర్ డిఫరెంట్ కేటగరీస్. బట్ లేదంటే ఒక గ్యాలరీ అనేది టైప్ చేయండి. ఓకే. నేను జీఏఎల్ఎల్ అని టైప్ చేశాను. ఇక్కడ చూసారా? నాకు ఆల్‌మోస్ట్ 6 టైప్స్ ఆఫ్ గ్యాలరీస్ వచ్చేసినాయి. వర్టికల్, హారిజాంటల్, బ్లాంక్ వర్టికల్ అండ్ ఆల్. ఓకే. సో, బై డిఫాల్ట్ లెట్స్ గో విత్ ద వర్టికల్ గ్యాలరీ. ఓకే. ఆహ్, యాహ్! ఒక వర్టికల్ గ్యాలరీ యాడ్ అయిపోయింది. ఆహ్, సో, దీన్ని కొంచెం మనం అలైన్ చేసి ఓకే. ఇంక ఈ ప్రస్తుతానికి నేనేం చేయనండి. ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను ఇదెలా ఉంటదో. ఓకే. ఇక్కడ చూసారా? నేను జస్ట్ మనం ఏం చేసాం స్క్రీన్‌కొచ్చేసి గ్యాలరీ అనే కంట్రోల్ యాడ్ చేసాం. మనం ఇప్పుడు ఇక్కడ లోరమ్ ఎప్సమ్ ఈ రికార్డ్స్ 1, 2, 3, 4 ఉన్నాయి కదా! దీన్ని మనం ఏమి యాడ్ చేయలేదు. అయినా సరే కర్టెసీ ఆర్ నాట్ కర్టెసీ బై డిఫాల్ట్ మన పవర్ యాప్స్ అనేది ఒక డిఫాల్ట్ కలెక్షన్ చూపిస్తా ఉంటది. ఇప్పుడు ఈ కలెక్షన్ తీసేసి మనం మన ఎంప్లాయీ అనేది ఆల్రెడీ కలెక్షన్ ఉంది కదా! దాన్ని యాడ్ చేద్దామనమాట. ఓకే. సో, దాన్నెలా యాడ్ చేయాలి? ఓకే. సో, నౌ అవర్ ఆబ్జెక్టివ్ ఏంటి? మన ఆబ్జెక్టివ్ ఏంటంటే, బై డిఫాల్ట్స్ ఈ గ్యాలరీకి ఆహ్, డిఫాల్ట్ ఐటెమ్స్ అంటే డిఫాల్ట్ కలెక్షన్ బైండ్ చేసుంది. దీన్ని మనం ఎంప్లాయీస్‌తో మనం ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎంప్లాయీస్‌తో బైండ్ చేయాలి. అంతకన్నా ముందు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఆల్వేస్ రీనేమ్ యువర్ గ్యాలరీ. ఓకే. వాట్ ఈస్ దిస్ గ్యాలరీ? జీఏఎల్ గ్యాలరీస్ ఫర్ ఎంప్లాయీస్. సో, ఐయామ్ ఫాలోయింగ్ ద కన్వెన్షన్ జీఏఎల్ అండ్ ఎంప్లాయీస్. ఎందుకంటే మనం దీంట్లో ఎంప్లాయీస్ చూపిస్తున్నాం కాబట్టి. అది ఫస్ట్ థింగ్. బిఫోర్ ఎనీ అదర్ థింగ్ జస్ట్ గో అహెడ్ అండ్ చేంజ్ ద నేమ్. గివ్ ఎ ప్రాపర్ నేమ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ చూసారా? గ్యాలరీలో మీరు రైట్ సైడ్ రాగానే చాలా ప్రాపర్టీస్ ఉంటాయి. ఆహ్, ఇక్కడ వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఐటెమ్స్ చూసారా టాప్‌లో. అండ్ అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు ప్రాపర్టీస్ ఏ కంట్రోల్ ప్రాపర్టీస్ అయినా మీరు 2 ప్లేసెస్‌లో చేంజ్ చేసుకోవచ్చండి. ఒకటి ఈ లెఫ్ట్ సైడ్ డ్రాప్ డౌన్‌లో చేసుకోవచ్చు. అండ్ సేమ్ ప్రాపర్టీస్ మీకు ఇక్కడ కూడా కనిపిస్తాయన్నమాట. ఓకే. ఈ రైట్ హ్యాండ్ సైడ్‌లో కనిపించేవి కూడా సేమ్ ప్రాపర్టీస్. ఇట్స్ యాస్ పర్ యువర్ కన్వీనియన్స్ ఒక్కోసారి మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. లేకపోతే ఈ డ్రాప్ డౌన్‌కొచ్చి ఇక్కడ చేంజ్ చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు నాకు కావాల్సింది ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి ఐటెమ్స్ అనే ప్రాపర్టీ ఆహ్, నేను ఇక్కడ వాడతాను. లేదా మీరు ఇది కంఫర్టబుల్ అంటే మీరు అడ్వాన్స్‌లోకెళ్ళేసి ఇక్కడ మీకు కావాల్సిన ప్రాపర్టీ చూసారా ఐటెమ్స్ ఉంది. మీరు దీన్ని క్లిక్ చేసినా సరే ఇది ఇక్కడికి తీసుకెళ్తది. ఓకే. యాహ్! అది మీరు బిగినర్ కాబట్టి చెప్తున్నాను. మీరు ఈ రైట్ సైడ్ ప్యానెల్‌లో కనిపించే గ్యాలరీ సేమ్, ప్రాపర్టీస్ సేమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో డూ ద సేమ్ థింగ్ ఫ్రమ్ దిస్ డ్రాప్ డౌన్. ఓకే. ఆల్రైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్యాలరీ నేను ఇప్పుడు ప్లే చేస్తే బై డిఫాల్ట్ వాడు మనకు ఒక లేఅవుట్ ఇచ్చాడనమాట. ఈ లేఅవుట్ ఏమున్నాయి? ఒక ఇమేజ్ ఉంది. ఆఫ్‌కోర్స్ ఇమేజ్‌లో ఏం లేవు. నెక్స్ట్ ఒక టైటిల్ ఉంది. ఇంకొకటి కూడా సమ్ టెక్స్ట్ ఉంది ఇక్కడ. ఓకే. ఇది వాడిచ్చిన డిఫాల్ట్ లేఅవుట్. ఆహ్, అగైన్ ఈ లేఅవుట్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఏంటంటే మీకు ప్రాక్టీస్‌తో వస్తది. బట్ జస్ట్ కీప్ ఇన్ మైండ్ ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి మన వర్క్‌ని చాలా సింప్లిఫై చేయడానికి కొన్ని థింగ్స్ మనకి బిఫోర్ హ్యాండ్ ఇచ్చేస్తాయి. సో, ఈ కలెక్షన్ ఇవ్వటం కూడా ఈ లోరమ్ ఇప్సమ్ అనే డేటాని ఇవ్వటం కూడా అందులో పార్ట్ ఆఫ్ ఇట్ అనమాట. ఓకే. సో, నేను చూడండి ఏం చేస్తాను. బై డిఫాల్ట్ ఈ గ్యాలరీ వచ్చేసి కస్టమ్ గ్యాలరీ శాంపుల్ అనే కలెక్షన్‌కి యాడ్ అయ్యి ఉందనమాట. దీన్ని నేను సింపుల్‌గా ఏం చేస్తాను డిలీట్ చేసి వాట్ ఈస్ అవర్ కలెక్షన్ నేమ్? ఎంప్లాయీస్ కదా! ఓకే. ఎంప్లాయీస్ అండ్ అగైన్ ఈ ఎంప్లాయీస్ మనం ఎప్పుడు చేసామంటే యాప్ స్టార్ట్‌లో మనం యాడ్ చేసాం. గుర్తుంది కదా! యాప్ స్టార్ట్‌లో క్లియర్ కలెక్ట్ అనే ఫంక్షన్ వాడేసి ఇక్కడ ఎంప్లాయీస్ అనే పేరుతో ఒక టేబుల్ క్రియేట్ చేశా. ఓకే. అండ్ నేను ఇంటర్‌చేంజింగ్‌లీ కలెక్షన్, టేబుల్ అని అంటా ఉన్నాను. బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే. సో, కలెక్షన్ అన్న, టేబుల్ అన్న సేమ్. ఓకే. సో, అందుకే నేను అప్పుడప్పుడు కలెక్షన్ అంటున్నాను, టేబుల్ అంటున్నాను. సో, జస్ట్ సో, బేర్ విత్ మీ. ఓకే. యాహ్! నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. మనం గ్యాలరీ యాడ్ చేసాం. ఆ గ్యాలరీలో ఐటెమ్స్‌కి మన ఎంప్లాయీస్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న ఎంప్లాయీస్‌ని ఇచ్చేసాము. ఇక్కడ చూసారా బై డిఫాల్ట్ ఆహ్,
ఓకే. ఇంకొకటి ఈ గ్యాలరీ ఎంప్లాయీస్ చూసి నేను ఎక్స్‌పాండ్ చేస్తే, ఈ గ్యాలరీ ఎంప్లాయీస్‌లో ఆల్రెడీ కొన్ని కంట్రోల్స్ ఉన్నాయి కదా! ఒకటి ఇమేజ్ ఉంది. నెక్స్ట్ రెక్టాంగిల్, సెపరేటర్ ఇవన్నీ ఉన్నాయి. ఆహ్, ఇవన్నీ ఏంటంటే అగైన్ నేను చెప్పాను కదా! మీ వర్క్‌ని సింప్లిఫై చేయడానికి ఈ పవర్ ప్లాట్‌ఫార్మ్ అనేది నీకు ప్రీ డిఫైన్డ్‌గా కొన్ని ఇచ్చేస్తది. మన అవసరం లేని వాటిని సింపుల్‌గా డిలీట్ చేయొచ్చు. ఓకే. మీకు గనక ఎంప్లాయీ ఇమేజ్‌ని కూడా చూపించాలనే రిక్వైర్మెంట్ ఉంటే ఈ ఇమేజ్‌ని ఇక్కడ ఉంచుకోవచ్చు. బట్ మనకు లేదు కాబట్టి సింపుల్‌గా ఏంటంటే ఇక్కడికొచ్చేసి నేను దీన్నొచ్చేసి డిలీట్ చేసేస్తాను. ఓకే. నాకదే అవసరం లేదు కాబట్టి. ఇంకోటి గ్యాలరీలో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే. ఇక్కడ చూసారా? నేనిప్పుడు ఏం చేశాను? గ్యాలరీ అని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఒక పెన్సిల్ సింబల్ వచ్చింది. నేను పెన్సిల్ సింబల్ హైలైట్ చేయగానే ఒక బాక్స్ హైలైట్ అయిపోయింది. దీన్ని టెంప్లేట్ అంటారు. ఓకే. ఈ టెంప్లేట్ అనే కాన్సెప్ట్ అర్థమైతే మీకు గ్యాలరీ అర్థమైపోయినట్టనమాట. సో, ఇఫ్ యూ హావ్ ఎ పెన్ అండ్ పేపర్ ఆర్ సమ్‌వేర్ దిస్ ఈస్ ద కీ పాయింట్. జస్ట్ నోట్ డౌన్ గ్యాలరీలో 80% ఆర్ 90% ఆఫ్ వర్క్ వి డూ విత్ టెంప్లేట్స్. అండ్ వాట్ ఈస్ ఎ టెంప్లేట్? టెంప్లేట్ అంటే సింపుల్ అండి. ఆహ్, సో, టెంప్లేట్ అంటే నథింగ్ బట్ హియర్ మీ గ్యాలరీలో ఆహ్, మనకి ఓన్లీ ఫస్ట్ రోనే వాడు చేంజ్ చేయడానికి ఛాన్స్ ఇస్తాడనమాట. ఓకే. నేనిప్పుడు సెలెక్ట్ చేశాను. ఇందాక మనకి ఇమేజ్ డిలీట్ అయిపోయింది కదా! నెక్స్ట్ నాకు ఈ ఢిల్లీ అనేది కొంచెం గ్యాప్ ఉంది కదా! నేను ఈ ఢిల్లీని లెఫ్ట్ సైడ్ జరపాలి. ఓకే. ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు ఓన్లీ ఫస్ట్ బాక్స్‌లోనే ఇస్తాడు వాడు. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేనొచ్చి ఢిల్లీ సెలెక్ట్ చేస్తే నాకు క్రాస్ హెయిర్ వచ్చింది ఐకాన్. నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను. మూవ్ చేస్తున్నాను. అండ్ ఇంపార్టెంట్ థింగ్ నోట్ డౌన్ నేను ఈ ఢిల్లీ మూవ్ చేయగానే కింద ముంబై కూడా మూవ్ అవుతుంది కదా! అదనమాట. ఎందుకంటే ఈ ఫస్ట్ దీన్ని టెంప్లేట్ అనమాట. ఈ టెంప్లేట్ అనేది మీరు ఫస్ట్ రోకి చేస్తే మిగతా అన్ని రోస్‌కి క్యారీ ఫార్వర్డ్ అవుతది. ఓకే. అందుకే దీన్ని టెంప్లేట్ అంటారు. ఓకే. మీరు ఏదైనా సరే ఫస్ట్ రోకి మోడిఫై చేస్తే చాలు. మిగతా రోస్ అవే క్యారీ ఫార్వర్డ్ అవుతదనమాట. యాహ్! సో, ఇక్కడేంటంటే నేను ఆహ్, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. ఓకే. సో, నేను ఫస్ట్ నాకు ఢిల్లీ కాదు. నాకు ఎంప్లాయీ నేమ్ అనేది ఇంపార్టెంట్. నేను ఈ కంట్రోల్ సెలెక్ట్ చేశాను గ్యాలరీలో. ఈ గ్యాలరీకి మనము ఎంప్లాయీస్ అనే కలెక్షన్ ఇచ్చాం కదా! ఈ ఎంప్లాయీస్ కలెక్షన్‌లో ఒకసారి మీరు ప్రాపర్టీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. ఏమేం ప్రాపర్టీస్ ఉన్నాయి? ఐడీ, నేమ్, సిటీ. ఓకే. ఈ మూడిటిని మనం గ్యాలరీలో డిస్‌ప్లే చేయాలంటే మనకి 3 కంట్రోల్స్ కావాలి. 3 లేబుల్స్ కావాలి. మనకి ఆల్రెడీ 2 కంట్రోల్స్ ఉన్నాయి. ఓకే. ఓపెన్ చేస్తాను. నేను మొత్తం డిలీట్ చేస్తాను. మళ్ళీ యాడ్ చేస్తాను. మీరు కూడా ఇది చేయండి. సో, యూ విల్ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు ఓకే. ఆహ్, యాహ్! సో, నేను ప్లే చేస్తే ఒక గ్యాలరీ ఉంది కానీ అందులో ఏం డేటా లేదనమాట. ఆఫ్‌కోర్స్ నేను సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఒక ఆహ్, సెపరేటర్ చూపిస్తుంది హైలైట్ అయ్యి. లెట్స్ సీ. ఇప్పుడు నాకేం కావాలి? మన మన కలెక్షన్‌లో 3 వాల్యూస్ ఉన్నాయి కదా! ఐడీ, నేమ్, సిటీ. ఆ 3 వాల్యూస్‌ని ఎలా చేయాలో చూద్దాం. గ్యాలరీలో ఎలా చూపించాలో చూద్దాం. నేను ఇక్కడికొచ్చేసి గ్యాలరీ సెలెక్ట్ చేశాను. ఈ పెన్సిల్ ఐకాన్ కొట్టాను. ఇక్కడికొచ్చి నేను ఫస్ట్ ఆహ్, టెక్స్ట్ లేబుల్ అనేది సెలెక్ట్ చేశాను. ఓకే. అగైన్ ఇది కంట్రోల్. ఆహ్, ఓన్లీ డిఫరెన్స్ ఏందంటే ఈ కంట్రోల్‌ని నేను ఫార్మ్‌కి యాడ్ చేయలేదు. కంట్రోల్‌ని ఇన్‌సైడ్ గ్యాలరీ యాడ్ చేశాను. అండ్ ఈ కంట్రోల్‌లో మనం ఏం చూపిద్దాం అనుకున్నాం? ఆహ్, ఫస్ట్ ఓకే. సో, నేను లేబుల్ కంట్రోల్ యాడ్ చేశాను. ఈ లేబుల్ కంట్రోల్ నేమ్ ఏమి ఇస్తానంటే లేబుల్ నేమ్ అని ఇస్తాను. ఓకే. లేబుల్ ఎంప్లాయీ నేమ్. ఓకే. అండ్ లేబుల్ ఎంప్లాయీ నేమ్. కానీ ఇక్కడ సిటీ చూపిస్తుంది కదా! నాకు సిటీ వద్దు. దా నాకు థిస్ ఐటెమ్ డాట్ నేమ్ అనేది కావాలి. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకేం కావాలి? ఆహ్, మనం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్ సిటీని చూపిద్దాం ఇప్పుడు. ఓకే. సిటీ ఈస్ ఫైన్. నేను కంట్రోల్ యాడ్ చేయగానే మనకి ఆల్రెడీ సిటీ అనే ప్రాపర్టీతో సెట్ అయిపోయింది. అగైన్ ఇఫ్ యూ ఆర్ వండరింగ్ వాట్ ఈస్ దిస్ ఐటెమ్? దిస్ ఐటెమ్ అనేది ఈ గ్యాలరీ అనే కంట్రోల్‌కి సింటాక్స్. మనకి సింపుల్ అండి. గ్యాలరీని మనము ఎక్కడ యాడ్ చేస్తున్నాం? గ్యాలరీకి మనం ఏం యాడ్ చేస్తున్నాం? ఎంప్లాయీస్ అనేది. ఓకే. అండ్ ఎంప్లాయీస్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి కదా! ఒకటి విరాట్, ఒకటి రోహిత్. అండ్ అంటే ఏంటి? ఇక్కడ 2 రికార్డ్స్ ఉన్నాయి. అంటే 2 ఐటెమ్స్ ఉన్నాయి. ఓకే. సో, ఐటెమ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఐటెమ్ ఈస్ నథింగ్ బట్ రికార్డ్. అండ్ అగైన్ నౌ కమింగ్ బ్యాక్ టు గ్యాలరీ కంట్రోల్. ఈ గ్యాలరీ కంట్రోల్‌కి ఎంప్లాయీస్ అని ఇచ్చేసాము. ఎంప్లాయీస్‌ని చూపించమని చెప్పాం. ఇది ఎంప్లాయీస్‌ని చూపిస్తుంది. నెక్స్ట్ అంటే మనకి ఎంప్లాయీస్‌లో ఇండివిడ్యువల్ కంట్రోల్స్ కావాలి కదా! అంటే ఏంటి? ఆహ్, ఆహ్, నేమ్ కావాలా? లేకపోతే సిటీకి చూపించాలా? ఇవన్నీ ఐడీ చూపించాలా? సో, దానికి ఏం చేస్తున్నామంటే ఈ గ్యాలరీలోకొచ్చేసి కంట్రోల్స్‌ని యాడ్ చేసాము. ఎలా యాడ్ చేసాం? సెలెక్ట్ చేసాం గ్యాలరీని. పెన్సిల్ సింబల్ కొట్టాం. ఇక్కడికొచ్చేసి ఇన్సర్ట్ మనకు కావాల్సిన కంట్రోల్స్ యాడ్ చేసాం. ఓకే. ఆహ్, హలో